మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నిడదవోలు నియోజకవర్గం కండవెల్లి గ్రామానికి సంబంధించి సొసైటీలో భారీ అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కోటిపల్లి అయ్యప్ప గత కొంతకాలంగా ఈ అవినీతికి సంబంధించి బట్టబయలు చేసేందుకు కూడా తన దగ్గర ఆధారాలతో తిరుగుతున్న పరిస్థితి. అయితే తాను ఎక్కడ ఇవన్నీ బయటపడతాడని ఒక నెపంతో దాదాపు అతనిపై భౌతికంగా దాడులు చేస్తున్నారంటూ కోటిపల్లి అయ్యప్ప ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తనపై గత కొన్ని రోజుల క్రితమే భౌతికంగా దాడి చేయడంతో పాటు తనను చంపాలని చూశారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో కొంతమంది గ్రామస్తులను కూడా వారు భయపడుతున్నారంటూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే గ్రామానికి సంబంధించి సొసైటీలో అక్రమాలను బయటకు తీస్తున్న కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్ ఎవరున్నారు, ప్రస్తుతం ఆయన ఉన్నారు మనతో. ఆయనతోనే మాట్లాడదాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు గ్రామస్తులందరూ ఎందుకు ఈ విధంగా ఉన్నారని. మీరు మీ సొసైటీలో అక్రమాలు జరిగినాయి అంటున్నారు, మీరు చాలా ప్రూఫ్లతో ఉన్నారు. మీ పైన భౌతిక దాడులు చేసింది ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు? మా మీద మార్చి 30వ తారీఖుని ఆదివారం ఆ రోజు 100 మందితోటి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. 307 కేసు కట్టడం జరిగింది. ఈ రోజు వరకు ఎస్ఐ గారు ఒక సాక్షిని విచారించలేదు. మా ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్లో మెమరీ కార్డులు ఓపెన్ చేయలేదు. ఎస్ఐ పెరవల్ మండలం అండి వెంకటేశ్వరరావు గారు. ఏమన్నా అంటే పై అధికారులు అన్నింటికి కూడా నా మీద నెగిటివ్గా ఆయనే కంప్లైంట్లు ఇస్తున్నారు. న్యాయ వ్యవస్థని కాపాడవలసిన ఒక పోలీస్ అధికారి చట్టానికి అతీతంగా ప్రవర్తించి ఆయన అన్యాయం చేయబట్టి నాకు రెండోసారి నా ప్రాణాల మీదకి వచ్చిందండి. ఆ పోలీస్ అధికారి ఆయన ప్రమేయం మేరకే ఈ దాడులు జరుగుతున్నాయండి నా మీద కూడా. అంటే సొసైటీలో అక్రమాలు మీరు ఏ విధంగా గుర్తించారు? అంటే మీకు ఏమైనా జరిగిందా సొసైటీలో? మా అమ్మగారి పేరుని 2 లోన్లు తీసుకున్నాం అండి. 2016లో ఒకటి క్రాఫ్ లోన్ ఒకటి CKCS గేదెల లోన్ ఒకటి అండి. ఈ 2 లోన్లలో కూడా భారీ ఎత్తుగా అవినీతిలే ఉన్నాయండి. మా అమ్మగారి లోను 2018లో క్లోజ్ అయిపోయింది 72,000 రూపాయల లోను. అది తిరిగి 2019, 20, 21 ఆర్థిక సంవత్సరాల్లో మా అమ్మగారు వేలుముద్రలు అండి. ఆ వేలుముద్రలు కూడా వేశారు. మీకు ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మీకు పెట్టడం జరిగింది. ఆర్టీఓ వారికి మీ చూపించడం కూడా జరిగింది. ఆ ఫోరెన్సిక్ పంపించి ల్యాబ్ రిపోర్టులు చేసాం. నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయండి. ఇవ్వండి, ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నానండి. అధికారులందరినీ తన చేతిలో పెట్టుకుని భూపతిరాజు రవివర్మ తన యొక్క పిఏగా ఎవరండి భూపతిరాజు రవివర్మ అంటే ఎవరు, ఎక్కడ వ్యక్తి ఆయన? ఈ కండవేలి గ్రామానికి చెందిన భూపతిరాజు రవివర్మ XDCMSగా చేశారు. ఆయన దగ్గర ఒక పిఏగా పనిచేసేటువంటి పురాణపండ వెంకటరమణ అనే వ్యక్తిని సొసైటీలో గుమస్తాగా చేసి, గుమస్తా నుంచి సెక్రటరీగా చేసి తను ఇద్దరితోటి కుమ్మక్కయ్యి ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా 20 ఏళ్ళుగా సొసైటీ తన అక్తుగుత్తంలో పెట్టుకుని రైతులకు చెందాల్సినటువంటి రాయితీలు, సబ్సిడీలు, ఇంటెన్సివ్ సబ్సిడీలు ఏవి కూడా ఇవ్వట్లేదని సాధారణ సమావేశాల పేరుతో వాళ్ళకి నచ్చిన వారి పేరుని పిలిచి సమావేశాలు పెట్టుకోవడం, అధికారుల్ని మేనేజ్ చేయడం. 7,500 జీతానికి తీసుకొచ్చినటువంటి పురాణపండ వెంకటరమణకి ఈ రోజుని 45,000 రూపాయలు 6 సంవత్సరాల కాలంలో ఎలా పెంచుతారండి? ఏ కోఆపరేటివ్ సొసైటీలో అయినా సరే అంత జీతం పెంచారా? దీనికి ఈ అవినీతికంతా ఆద్యుడు సూపరింటెండెంట్గా స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి కుసుమే సుబ్బారావు గారండి. ఈ అందరూ ఏకస్తులు ఈ మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారని చెప్పారండి. ఈ గ్రామ బహిష్కరణ చేశారని 51 మంది చేత రైతుల చేత సంతకాలు పెట్టించినట్టు సృష్టించి పంపించారు. ఆ 51 మంది రైతులు కూడా మా సంతకాలు కాదు ఇవి కొంతమంది అండి. ఆ 51 మందిలో కొంతమంది ఇది మా సంతకాలు కాదని నోటరీ అఫిడవిట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతుల సంతకాలని పోజరీ చేసి పంపించినటువంటి పురాణపండ వెంకటరమణ మీద సంవత్సర కాలంగా చర్యలు తీసుకుంటలేదు. ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత నేను సాధించిన ఒక విజయం ఏంటంటే మొట్టమొదటిసారిగా రైతులకి సబ్సిడీ ఈ సంవత్సరం నుంచే ఇస్తున్నారండి. ఇన్ని సంవత్సరాల్లో సబ్సిడీ లేదు. మీరు ఆల్రెడీ కొంతమంది రైతులను అడగొచ్చు. ఇన్ని సంవత్సరాల్లో సబ్సిడీలు కానీ రాయితీలు కానీ ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా మా సొసైటీలో 2025 ఆర్థిక సంవత్సరం నుంచే సొసైటీలో ఇస్తున్నారండి. ఇంతకుముందు ఇవ్వలేదండి. అలాగే ఏదైతే సొసైటీలో 20 కోట్ల మేర భారీ అవినీతి ఉందో దీన్ని ఎక్కడ బట్టబయలు చేస్తానని భూపతిరాజు రవివర్మ అతని అనుచరుడైనటువంటి టీడీపీ మండల ప్రెసిడెంట్ అయిన అతికాల శ్రీను వీళ్ళందరూ కూడా ఏకస్తులయ్యి కొంతమందిని 20 సంవత్సరాల రాజకీయం కాబట్టి కొంతమంది అనుచరులతోటి క్యారెక్టర్ అసాసినేషన్ పక్క గ్రామాల్లో ఇలా చేశానండి. నేను ఈ ఊరు 27 సంవత్సరాలుగా ఈ ఊరిలోనే ఉంటున్నాం, ఈ వీధిలోనే ఉంటున్నాం అండి. మా వీధిలో ఎవరినైనా అడగండి మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారా, ఏం చేశారా అని. ఇలాగ అవినీతి పట్టబయలు ఉన్నప్పటికీ కూడా నేను కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ గారికి, జిల్లా ఆఫీసర్ గారికి నేను రిపోర్ట్ ఇస్తే ఆయన ఏం రాశారండి, మాకు ఏ ఆధారాలు సమర్పించలేదు అన్నారు. నా ఫేస్బుక్లో కూడా నేను పెట్టడం జరిగింది, కోటిపల్లి కాలువ అనే ఫేస్బుక్లో. ఇదిగోండి, ఆయన మాకు ఏ ఆధారాలు ఇవ్వలేదని నాకు నోటీస్ పంపించారండి. మే 5వ తారీఖున మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇస్తే మాకు మే 11వ తారీఖున మీరు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించి ఉండలేదని చెప్పి నాకు పంపించి ఉన్నారండి. అంటే దాని అర్థం ఏంటండి?
జిల్లా స్థాయి అధికారులందరూ కూడా అవినీతితోటి కుమ్మక్కైపోయారు. అతను రాజకీయ ప్రలోభాలకి లొంగి ఎంక్వైరీ చేయకుండా మా కుటుంబం పైన తప్పుడు రాతలు రాశారు. కుసుమే సుబ్బారావు గారి మీద యాక్షన్ తీసుకోవాలి. సొసైటీ సెక్రటరీ రైతుల సంతకాలని పోర్జరీ చేసి తప్పుడు రిపోర్టులు రాసినందుకు అతని మీద సుదీర్ఘకాలం నుంచి 20 సంవత్సరాల కాలం నుంచి లాభాలు పంచలేనటువంటి భూపతిరాజు రవివారం మీద నా మీద 2 సార్లు హత్యాయత్నం చేశారండి. 100 మందితోటి దాడి చేశారు. రాజకీయ పలుకుబడి ఉండబెట్టి 307లో ఎవరైనా 41 నోటీస్ ఇస్తారండి, కానీ మా పెరవల ఎస్ఐ గారు చట్టాలని అతిక్రమించి ఆయన ఇస్తారండి. మళ్ళీ నిన్న దాడి జరిగితే అండి ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి ఆయన కోపం వచ్చేస్తుందండి, ఆయనకి కోపం వచ్చేస్తూ ఉంటుందండి. ఏది అడిగినా అధికారులందరికీ కూడా తప్పుడు రిపోర్ట్లు ఆయనే తయారు చేసి పంపడం. నా మీద దాడి చేశారు కదా, ఏమన్నా ఆధారాలు కానీ సీసీ ఫుటేజ్ కానీ అన్నీ ఉన్నాయండి. మా ఇంటికాడ 2 సీసీ ఫుటేజ్లు కూడా పట్టుకుని వెళ్ళారు ఎస్ఐ గారు, విఆర్ఓ గారు పట్టుకెళ్ళారు. ఇంతవరకు ఆ సీసీ ఫుటేజ్లు ఓపెన్ చేయలేదండి. బహిరంగంగా 7 మంది సాక్షులు ఉన్నారు, ఆ సాక్షులను కూడా విచారించలేదు. మా గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ గ్రామంలో గతంలో టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి ఈయనున్నారు సూరిబాబు గారు, అలాగే టీడీపీ పార్టీ 1983 నుంచి మొదలైనటువంటి అప్పటి నుంచి కూడా సాయి గారు ఉన్నారు. మీరు అడగండి నేను ఎలాంటి వ్యక్తిని ఏంటి అని చెప్పి మీరు వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. అంటే మీ దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఏంటి సార్ అవి? ఇదిగోండి, నా మీద కర్రలు కత్తులు దాడులు చేశారు, ఆయుధాలను సీజ్ చేసుకున్నారు, 307 కేసు కట్టారు. టీడీపీ పార్టీలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటారండి. మరి క్రమశిక్షణాచార్యులు ఎందుకు తీసుకుంటలేదో మాకు ఇప్పటివరకు అర్థం కాలేని పరిస్థితి అండి. ఇంతవరకు కూడా టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది అంటే ఓటు బ్యాంకింగ్ అయినా లేకపోతే ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారు? టీడీపీ జనసేన అనే ఒక విభేదాలు వచ్చాయి మీలో మీకు? టీడీపీ జనసేన కాదండి, అవినీతికి నిజాయితీకి జరుగుతున్న ఒక పోరాటం అండి. మనం నిజాయితీగా పనిచేసామనుకోండి మనం ఎవరికి నచ్చం. మన మీద క్యారెక్టర్ అసాసినేషన్ అండి. అసలు భారత రాజ్యాంగంలో ఎప్పుడైనా సరే అండి కుటుంబాలను వెలివేయటం, గ్రామ బహిష్కరణ చేస్తాం అనేది ఉన్నదండి. మరి జిల్లా స్థాయి అధికారులు నా మీద తప్పుడు రిపోర్టులు రాసి పంపించారండి. ఇదంతా భూపతిరాజు రవివర్మ తన రాజకీయంగా పలుకుబడితోటి అతికాల శ్రీను అండి మెయిన్. వీళ్ళిద్దరూ కలిసి అండి వీళ్ళకి రాజకీయంగా టీడీపీలో పలుకుబడి ఉందండి. ఆ పలుకుబడిని ఉపయోగించి ఎన్ని కేసులు పెట్టినా ఎస్ఐ గారిని మేనేజ్ చేసి అరెస్టులు ఉండవు, ఎంక్వైరీ ఉండదు, విచారణ ఉండదు. 4 రోజులు మీడియా వారు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఫిర్యాదు చేశారండి. నేను ఎస్పీ గారిని 2 సార్లు కలిశానండి. జిల్లా కలెక్టర్ గారిని 7 సార్లు కలవడం జరిగింది. కోఆపరేటివ్ కమిషనర్ గారిని 8 సార్లు కలవడం జరిగింది. జనవాణిలో పవన్ కళ్యాణ్ గారికి 7 సార్లు పెట్టడం జరిగింది. నేను పెట్టినప్పుడు ఒకసారి గిట్టి సత్యనారాయణ గారు ఉన్నారు, రెండోసారి రాజానగరం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇంకోసారి లోకం మాధవి గారు ఉన్నారు. 3 సార్లు 3 ఎమ్మెల్యేలు ఉండగా జనవాణిలో నేను ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీకి ఏ రిపోర్ట్ పెట్టారనేది కోటిపల్లి సుబ్బలక్ష్మి స్పందన పిటిషన్లు 11 పిటిషన్లు ఈ రోజుకి కూడా పీజీఆర్ఎస్లో పెండింగ్లో ఉన్నాయండి. అందులో ఏం రాశారు, నేను ఎంక్వైరీ ఏం చేయమన్నాను, మా లోన్ విషయంలో రాయితీలు ఇవ్వలేదు, సబ్సిడీలు ఇవ్వలేదు, మా లోన్ విషయంలో అవినీతి జరిగిందంటే వీళ్ళు ఏం రాసుకొచ్చారు, అయ్యప్పని పక్క గ్రామంలో బహిష్కరించారు. అంటే నాకు ఇప్పుడు 33 సంవత్సరాలండి, నాకు 6 సంవత్సరాల వయసులో ఈ గ్రామం వచ్చాను. నాకు బహిష్కరణ అనేది నాకు తెలుసండి. అలా బహిష్కరణలు ఉన్నాయండి. మా నాన్నగారు ఒక ఎండోమెంట్స్ ఆఫీసర్గా వర్క్ చేశారు. మరి ఆయన ఎందుకు బహిష్కరిస్తారు? పక్క గ్రామాల్లో కూడా మీరు అడగొచ్చు అండి. పక్క గ్రామాల్లో టీడీపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, మల్లేశ్వరం అన్నార్పల్లిలో వాళ్ళ వీడియోలు కూడా మీరు తీసుకుంటే ఆ గ్రామంలో మాకు ఎంత పలుకుబడి ఉంది లేకపోతే మేము ఏం చేసాం అనేది ఆ గ్రామస్తులు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్ ఇప్పుడు అసలు? మా గ్రామ సొసైటీ మీద 51 ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. మా ఇంటి మీద జరిగిన దాడిలో ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. నాకు 2 రోజుల క్రితం కూడా నన్ను కత్తులతో దాడి చేశారు. పొలం వెళ్తే పొలం వచ్చి కొట్టారండి 10 మంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పోలీసు వారు పట్టించుకుంటలేదు. మనుషులు చచ్చిపోయినా సరే ఇలా చూస్తూ ఉంటారా? అలా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా? సభ్య సమాజంలో హింసా ప్రవృత్తితోటి జరిగే సంఘటనల్ని అడ్డుకోకపోతే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు కాబట్టి పోలీసులు ఎవరైనా వచ్చి చూసుకున్నారు? అసలు పోలీసులు ఆల్రెడీ నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎస్ఐ గారు మా ఊర్లోనే ఉన్నారు. కానీ ఎస్ఐ గారు మా ఊర్లోనే ఉండి మా ఇంటికి రాకుండా పక్క గ్రామం వెళ్ళి అన్నార్పాడు వెళ్ళి ఎప్పుడుకో మళ్ళీ మా ఇంటికి వచ్చారండి. సంఘటనా స్థలంలో ఎస్ఐ గారు వచ్చినప్పటికీ నిందితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా అదే రాత్రి నిందితులతోటి స్టేషన్లో మీటింగ్ పెట్టారండి మా ఎస్ఐ గారు. కావాలంటే మార్చి 31వ తేదీన మీరు 30వ తేదీన ఎస్ఐ గారి యొక్క సీసీ ఫుటేజ్ని మీరు వెరిఫై చేస్తే స్టేషన్లో అప్పుడు మీకు అర్థమవుతుంది నిజాలు. సరే, ఏంటి మీ గ్రామానికి సంబంధించి ఏంటి కుంభకోణం ఏంటి? కోటిపల్లి అయ్యప్ప చేస్తున్న పోరాటం ఎంతవరకు కరెక్ట్? కోటిపల్లి అయ్యప్ప గారు గత 26 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారండి. కోటిపల్లి అయ్యప్ప గారి గురించి నాకు బాగా తెలుసు. కోటిపల్లి అయ్యప్ప గారి గురించి, కోటిపల్లి వాళ్ళ నాన్నగారి గురించి కూడా నాకు తెలుసు. ఈ ఊరిలో
ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సరే గతంలోనూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళ నాన్నగారు ఒక ఫ్యామిలీ సమస్య అయితే మాత్రం కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసేవారు. ఏ రకంగానో వీళ్ళు ఒక రూపాయి తీసుకోవడం కానీ, ఇప్పుడు ఈయన లాయర్గా చేసాక కూడా ఏదన్నా సలహాలకి ఎవరన్నా ఊళ్ళో వాళ్ళు వెళ్తే వాళ్ళకి సలహాలు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా హాస్పిటల్లో ఏదైనా అవసరమైనా సరే వీళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ కూడా 50% కండవీల్లో మ్యాక్సిమం లబ్ధి పొందినోళ్ళే తప్ప చెడు అన్నవాళ్ళు ఎవరు ఉండరు. దీని అంతటికీ కూడా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే గౌరవనీయులైన మినిస్టర్ గారు, మన స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు శేషారావు గారు తలుచుకుని కండవిల్లి కోఆపరేటివ్ సొసైటీకి 51 ఎంక్వైరీ చేస్తే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పడుద్ది. ఆ 51 ఎంక్వైరీ ఇప్పుడు అవతల వరకు ఎంక్వైరీ పడకపోవడానికి గల కారణం ఎవరైతే వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కారణం అనుకోండి సార్. 51 ఎంక్వైరీ వేయాలి అంటే అవతల వారు పెద్దవారు, ఈతలో మేము చిన్నవాళ్ళు. ఇప్పుడు మేము ఏదన్నా గట్టిగా మాట్లాడేమంటే ఆ పార్టీ ఈ పార్టీ అంటారు. నేను 2013 నుంచి టీడీపీలో ఉన్నాను సార్. 10 సంవత్సరాల క్రితం నేను టీడీపీ గ్రామ ప్రెసిడెంట్గా కూడా చేశాను. ఈయన కూడా గ్రామ ప్రెసిడెంట్గా చేశారు సార్. ఏదన్నా వీళ్ళు చేసే పని మనం ఇదిగా మాట్లాడితే ఆ పార్టీకి తొత్తు. మాది కండవేలి గ్రామం, పెరల మండలం. మేము 82 కాడి నుంచి టీడీపీలో ఉండి ఎన్టీ రామారావు గారిని నగ్గించి చేసుకుంటూ మేము ఉండమండి. పార్టీని అలా పోషించుకుంటూ చేసుకుంటూ వచ్చాం. తర్వాత పార్టీకి ప్రెసిడెంట్ తనం కూడా చేసామండి. అలాంటిది ఇవాళ మన కోటిపల్లి అయ్యప్ప అనేవాడు మామూలుగా చిన్న పొరుడు అండి, ఇక్కడ మా ఎదురండి, ఇక్కడ అలా వచ్చి ఇక్కడ ఉంటా ఉన్నారు. అతను మాత్రం నిజాయితీ పరుడు, వాళ్ళ నాన్నగారు కూడా చాలా నిజాయితీ పరుడు అండి. మరి అంతలాగా ఏదన్నా సలహా కావాల్సిన ఒక పెద్ద మనసు రూపంగా ఏదైనా తగులకి ఒగులకి అని చెప్పి కేకేసుకుని కూడా వెళ్ళేవారు. ఆయన చాలా ఇదిగా తీర్చి చెప్పి కూర్చోబెట్టి ఆ రకంగా మాట్లాడి చేసేవారండి. ఆయనది కూడా ఏమీ తప్పు కాదండి. అయ్యప్ప అనేవాడు కూడా పాపం ఆయన కూడా బాగా చదువుకుని గట్ట ఇవాళ పాపం ఏదో జాబ్ గట్ట చేస్తా ఈ రకంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తప్పుడు మనిషి గట్ట కదండి. ఏదైనా అవసరార్థానికి ఏదైనా ఎవరి మట్టికి వాళ్ళు సహకరించి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుని వ్యక్తికి మంచి మనిషి అండి. అతని మనిషిని ఇలాగే 2 సార్లు ఈ రకంగా చేశారండి. అది మీరు చూసి కథంతా జాగ్రత్తగా సంధించవలసింది మరీ కోరుతున్నాం. అలాగే ఇది ఈ రకంగా ఈ గొడవలు, ఈ కారణాలు, ఇన్ని రకాలు ఈ రకంగా చుట్టించి ఈ రకంగా చేస్తున్నారు. పార్టీలో ఉన్నా కానివ్వండి మాకు ఏం ఉపకారం లేకుండా ఉన్నదండి, గుర్తింపు లేదండి. ఒక గడికో పార్టీలోకి అలాగే వెళ్ళిపోతారు, ఇలాగొస్తారు, అలాగొస్తారు, అలాగే వెళ్ళిపోతారు. అటు కాంగ్రెస్ అయినా వాళ్ళదే, తెలుగుదేశం అయినా వాళ్ళదే, ఈ జనసేన వాళ్ళదే, ప్రజారాజ్యం అని చెప్పి ఇవన్నీ ఎన్ని పార్టీలైనా పార్టీలోకి వెళ్తారో వచ్చేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా ఇది అంతా మామూలండి. కానీ అసలు గుర్తింపు పార్టీలో ఉండి ఇన్ని చేసుకొచ్చిన వాళ్ళకి మాకు ఏ గుర్తింపు లేదండి. మాకు ఎప్పుడు కూడా మాకు ప్రభుత్వం తరఫున కూడా మాకేమీ ఇవ్వలేదు, మేము అనడం కూడా ఏమీ తీసుకోలేదండి. అయ్యప్ప అనేవాడు మాత్రం చాలా నిజాయితీ పడాడండి. అతనిలో ఏవో లోపం కూడా లేదండి. ఎవరన్నా కూడా అతన్ని అంటే మనం సరిపోమండి. అతను చాలా వ్యక్తిగతం మనిషి అండి. సొసైటీలో మాకు ఇంతవరకు రాయితీలు ఎప్పుడు ఇవ్వాల. ఈ సంవత్సరం మాత్రం 3000 రాయితీ వచ్చిందని చెప్పారు, కట్టించుకున్నారు. అది కూడా ఇంతవరకు రసీదు రాలేదు మాకు. ఆనందం వీరగణపతి. అంటే సొసైటీలో జరుగుతుందనే ఇప్పుడు మాకు పూర్తిగా నాది బిజినెస్, వ్యవసాయం 2 నేను పూర్తిగా పట్టించుకోను. జరుగుతున్నాయని చెప్తున్నారు. దానికి కారణం ఇయ్యే రసీదులు ఇవ్వకపోవడం ఇయ్యి. అందుకని 51 అడుగుతున్నా. ఇప్పుడు ఇవాళ కూడా వెళ్ళొచ్చాను నేను. ఇంకా ఆయన సార్ రాలేదు, వచ్చాక 2 అన్నారు. 9:30కి వెళ్ళాను వేళ. అది జరిగేది. 51 కమిషన్ పెట్టండి, దీంట్లో తప్పేముంది, పెట్టండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి కదా. అంటే దీనిపై మీ గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి కూడా పోరాడుతున్నాడు. ఆయన ఫస్ట్ నుంచి పోరాడుతూనే ఉన్నాడు. దానికి అతని మీద పోరాడుతున్నాడు అని చెప్పేసి అతని మీద కక్ష కట్టి దాడులు జరుగుతున్నాయి అతని మీద. నిన్ను 100 మంది వచ్చి కొడతారు. ఇలా మీ సమక్షంలోనే ఆయన కండవెల్లి సొసైటీ సెక్రటరీ గారు మాట్లాడారు అండి. మరి మాకు న్యాయం ఎలా జరుగుతుందండి? అధికారుల సమక్షంలోనే అదిగో నిన్ను కొడతారు అని అంటున్నారండి. మేడం గారు డాక్యుమెంట్లు తీసుకోవడం కాదండి, మాకు 2 లోన్లు ఉన్నాయి మేడం గారు అండి. మాకు 2 లోన్లు ఉన్నాయి మేడం గారు. ఒక లోను 1,64,000 రూపాయల లోన్ అని చెప్పేసి 5 విడతలుగా కట్టాం. అందులో సబ్సిడీ వచ్చింది. ఆ సబ్సిడీ చూపించమన్నా చూపించలేదండి. ఆ లోను వాయిదాలు కట్టాలి కాబట్టి ఆ లోన్ కట్టేదాకా ఇవ్వనన్నారు. మేము ఈ లోన్ కూడా మళ్ళీ రెన్యువల్ చేయలేదు మేడం. 2019లో 21లో మా ఏలుముద్రలు మా అమ్మగారి కాదండి. అది మా అమ్మగారి కాదండి. మాకు ఒకటే చెప్తున్నాను మేడం, 2019, 2020,
2021 అండి. మాకు మేము కట్టినటువంటి రిసిప్ట్లు ఇమ్మని మేము మీ సమక్షంలో కోరుతున్నాం. ఇది సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇలా అధికారి వారు వచ్చారు, ఎదురుగుండా కూడా అడిగాము, మాకు ఇమ్మని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ ప్రాధేయపెడుతున్నాం మేడం. మాకు ఆ రికార్డులు మీ సమక్షంలో చూపించండి. ఇదిగోండి, మాకు ఆ జిరాక్స్ ఇవ్వండి. మాది జిరాక్స్ ఇవ్వమని కోరుతున్నాం మిమ్మల్ని. 2020, 2019, 19, 21 కొన్ని 3 రిసిప్ట్లు ఇమ్మని కాదు మేడం గారు, మేము ఆ 3 రిసిప్ట్లు ఇమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము, మీ సమక్షంలో ప్రాధేయపడుతున్నాము. మేము కట్టినవి మాకు ఇవ్వండి, మా రిసిప్ట్లు మాకు ఇవ్వండి అని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మేడం గారు మాకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు, మీ సమక్షంలో ఇమ్మని కోరుతున్నాము. మేము ఇమ్మని కోరుతున్నామండి, వీడియోలోనే అడుగుతున్నాను మేడం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.